Hi everyone, welcome back to the Pandas tutorial series. In the last video class, we learned what Pandas is, why it is important for data analysis, and how to install it using pip command. We also explored the two main data structures in Pandas, series and data frames, and some basic commands like import pandas as PD. In today's class, we will focus on what is panda series, how to create a series, and how to use indexing and slicing operations. Before we begin with panda series, let us quickly recap what is pandas. Pandas is a powerful Python library used for data analysis and data manipulations. It provides two main data structures, series and data frames, that help in handling structured data easily and efficiently. Why do we use pandas? Because it simplifies tasks like data cleaning, data filtering, statistical calculations, file loading, and much more. It is especially useful when working with large data sets in real life applications like finance, government reports, or research, etc. Let's begin today class, that is series. A series is a one-dimensional array containing a sequence of values of any data type, that is integer, float, list, string, etc., which by default have numeric data labels starting from 0. A series is a one-dimensional array containing a sequence of values of any data type, which by default have numeric data labels starting from 0. ఇక్కడ ఏంటి అంటే మనకి పాండాస్లో రెండు రకాల డాటా స్ట్రక్చర్స్ ఉన్నాయని తెలుసుకున్నాం కదా. మొదటిది సిరీస్, రెండోది డాటా ఫ్రేమ్స్. మనం ఈ వీడియోలో సిరీస్ గురించి తెలుసుకుందామండి. సో సిరీస్కి సంబంధించింది అంటే ఏంటి, సిరీస్ని మనం ఎలా క్రియేట్ చేయొచ్చు, సిరీస్లో ఉన్న డాటాని ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఆపరేషన్ ద్వారా ఏ విధంగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సిరీస్ అంటే ఇది ఒక వన్ డైమెన్షనల్ యారే. మనకు నంపైలో మీరు చూసారు కదా, నంపై వీడియోలో మనం ఆరేకి సంబంధించి క్రియేట్ చేసాము. వన్ డైమెన్షనల్ యారే క్రియేట్ చేసాము, టూ డైమెన్షనల్ యారే క్రియేట్ చేసాము. సో నంపైలో ఎట్లయితే మనకు వన్ డైమెన్షనల్ యారే ఉంటుందో, సిరీస్లో కూడా అంటే డాటా స్ట్రక్చర్లో కూడా మనకి వన్ డైమెన్షనల్ యారే సిరీస్ ద్వారా పాండాస్లో సిరీస్ ద్వారా క్రియేట్ చేయవచ్చు అనమాట. సో ఈ సిరీస్లో ఉండే వాల్యూస్ అన్నీ కూడా ఒక వరుస క్రమంలో ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్క వాల్యూకి సంబంధించింది ఆ వాల్యూ ఉన్న పొజిషన్ని బట్టి వాటికి ఒక నెంబర్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. సో ఆ పొజిషన్ని మనము ఇండెక్సింగ్ బై డిఫాల్ట్గా ఇండెక్సింగ్ అంటాము. అది బై డిఫాల్ట్ వచ్చేసి 0తో స్టార్ట్ అవుతుంది. ఇండెక్సింగ్ అనేది మనకి 0తో స్టార్ట్ అవుతుంది. పాజిటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది, నెగిటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది మనకి. సో ఎలా అంటే ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాండి మీకు. సో ఇప్పుడు మనము ఒక 5 ఎలిమెంట్స్ లైక్ 1 2 3 4 అండ్ 5 ఇట్లా 5 ఎలిమెంట్స్ అనేది మనము ఒక వన్ డైమెన్షనల్ యారే క్రియేట్ చేసామనుకోండి. సో ఈ వన్ డైమెన్షనల్ యారే అంటే సిరీస్ క్రియేట్ చేసినప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం ఒక వేరియబుల్ స్టోర్ చేస్తాం కదా. సమ్ ఎగ్జాంపుల్ ఎస్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తాం అనుకోండి. ఈ ఎస్ అనే వేరియబుల్లో స్టోర్ చేసేటప్పుడు ఈ సిరీస్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక లిస్టులో ఇచ్చేసాం అనుకుందాం. ఇట్లా
ఇప్పుడు ఎస్ అనే వేరియబుల్ మనము స్టోర్ చేసినప్పుడు ఈ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ వాల్యూ అనేది ఎస్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది, సెకండ్ వాల్యూ ఎస్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది, థర్డ్ వాల్యూ ఎస్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది, ఫోర్త్ వాల్యూ ఎస్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది, ఫిఫ్త్ వాల్యూ కూడా ఎస్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. సో మనము ఇప్పుడు ఈ ఎస్ అనే వేరియబుల్ మొత్తం మనకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? సో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఈ 5 ఎలిమెంట్స్ సంబంధించింది ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ ఫోర్త్ ఎలిమెంట్ని మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో ఎస్కి సంబంధించింది మనము ఏ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు? సో ఎస్ విత్ ఇన్ ది స్క్వేర్ బ్రాకెట్స్లో ఆ యొక్క ఎలిమెంట్ పొజిషన్. సో మనకి ఇక్కడ పొజిషన్ వచ్చేసి నార్మల్గా మనం సీక్వెన్స్ వచ్చేసి ఆర్డర్ 1 2 3 4 ఫోర్త్ పొజిషన్ అని రాస్తాం కదా. ఇక్కడ ఫోర్త్ పొజిషన్ రాస్తే మనకి ప్రింట్ అయ్యే ఎలిమెంట్ వచ్చేసి ఫిఫ్త్ వాల్యూ ప్రింట్ అవుతుంది. వాల్యూ వచ్చేసి ఇది ప్రింట్ అవుతుంది. ఎందుకోసం అంటే మనకి పాండాస్లో ఇండెక్సింగ్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క వాల్యూకి ఒక ఇండెక్స్ నెంబర్ క్రియేట్ అవుతుంది. సో ఆ పొజిషన్ బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ సో 0 క్రియేట్ అవుతుంది. ఇక్కడ 1 కింద 0, 2 కింద 1, 3 కింద 2 అండ్ 4 కింద 3, 5 కింద 4. సో ఇట్లా మనకి ప్రతి ఒక్క ఎలిమెంట్ ఆ యొక్క వాల్యూ దాని యొక్క పొజిషన్ ప్రకారము మనకి ఇండెక్సింగ్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ ఇండెక్స్ నెంబర్ బేస్ చేసుకొని మనము ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది డిఫాల్ట్గా 0 అంటే మనకి నెంబరింగ్ ఇంటీజర్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. మనము కావాలంటే వాటిని క్యారెక్టర్లు కూడా లేబుల్ రూపంలో ఇవ్వచ్చు. సో అది మనము చూద్దాము ఫర్దర్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సిరీస్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. సిరీస్ అంటే ఒక 1 డైమెన్షనల్ యారే. సో ఇట్ కంటైన్ ఏ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎనీ డేటా టైప్. సో ఇక్కడ నేను జస్ట్ 1 2 3 అని నెంబర్స్ ఇచ్చాను, కానీ ఇందులో మనం సిరీస్ క్రియేట్ చేసేటప్పుడు నెంబర్సే కాకుండా మీరు కావాలంటే ఆల్ఫాబెట్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు, ఆర్ ఫ్లోట్ వాల్యూ ఇచ్చుకోవచ్చు, స్ట్రింగ్ వాల్యూ ఫ్లోట్ వాల్యూ ఇవ్వచ్చు, స్ట్రింగ్ వాల్యూ ఇవ్వచ్చు, లిస్ట్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు, డిక్షనరీతో కూడా మీరు సిరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో అవన్నీ కూడా మన అప్కమింగ్ వీడియోలో అంటే ఫర్దర్గా చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏ సిరీస్ ఈజ్ ఏ 1 డైమెన్షనల్ అరే containing a sequence of values of any data type, that is a list, float, integer, string, etc., which by default have numeric data label starting from 0. సో న్యూమరిక్ డేటా లేబుల్ అంటే ఇది 0 2 3 4 అని చెప్పి ఇట్లా స్టార్ట్ అవుతుంది. సో ఇది మనం సిరీస్ కింద అవుతుంది. ఇప్పుడు మనం మన యొక్క సిరీస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు పాండాస్ అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉండాలి. పాండాస్ ఒకవేళ మీ సిస్టంలో ఇన్స్టాల్ కాకపోతే మీరు పాండాస్ సంబంధించింది ప్యాకేజీ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో పాండాస్ ప్యాకేజ్ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారు? మనము లోకల్ మిషన్లో ఇన్స్టాల్ చేసుకోవాలంటే పిప్ పాండాస్ పిప్ ఇన్స్టాల్ పాండాస్. సో ఈ విధంగా లోకల్ మిషన్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కమాండ్ ప్రాంప్ట్లో మీరు ఆల్రెడీ పైథాన్ ఇన్స్టాల్ చేసుకుంటేనే, పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు పాండాస్ ఇన్స్టాల్ చేసుకోగలుగుతారు. లేదంటే మీరు పైథాన్ ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత పిప్ కమాండ్ ఉపయోగించి మనము పాండాస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను గూగుల్ కొలాబ్లో ఒకళ్ళు ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఎక్స్క్లమేటర్ సింబల్ వాడాల్సి ఉంటుంది. ముందుగా ఇక్కడ ఎక్స్క్లమేటర్ సింబల్ యూజ్ చేసేసి పిప్ ఇన్స్టాల్ పాండాస్ అని చెప్పి ఇప్పుడు ఇది రన్ చేశాను అనుకోండి, నాకు ఆల్రెడీ గూగుల్ కొలాబ్లో పాండాస్ ఇన్స్టాల్ అయి ఉంది కాబట్టి రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని చెప్పి మనకి ఈ విధంగా మనకు మెసేజ్ చూపిస్తుంది. సో ఇక్కడ పాండాస్ ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ మనము సిరీస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. సో ఇక్కడ నేను ఈ విధంగా లైబ్రరీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ లైబ్రరీ ఇంపోర్ట్ అయింది. నేను ఆ లైబ్రరీ ఇంపోర్ట్ చేసినప్పుడు ఏం చేశాను? పాండాస్కి అలియాస్ నేమ్ ఇవ్వడం జరిగింది. అలియాస్ నేమ్ వచ్చేసి ఏంటంటే మనము ప్రతిసారి పాండాస్ అని చెప్పి ఇక్కడ 6 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ 6 క్యారెక్టర్స్ రాయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా షార్ట్ కట్లో 2 క్యారెక్టర్స్ అంటే పీడీ అంటే పాండాస్. ఇది యూనివర్సల్కి సంబంధించిన అలియాస్ నేమ్, చాలామంది ఇట్లాగా యూజ్ చేస్తారు. సో మీరు కూడా ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ అలియాస్ నేమ్ ద్వారా పీడీని పాండాస్ని మనం కాల్ చేయవచ్చు. సో కాల్ ఎలా చేస్తాము? ఇప్పుడు ఇక్కడ సిరీస్ క్రియేట్ చేయాలంటే మనకి కండిషన్ వచ్చేసి పీడీ డాట్ సిరీస్, ఎస్ క్యాపిటల్ అండి. సో మీరు రాసేటప్పుడు ఒకవేళ ఎస్ స్మాల్ రాశారనుకోండి మనకు అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు నేను చూపిస్తాను కావాలంటే. సో సిరీస్లో ఇప్పుడు నేను లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్ ఇంత మనం మాట్లాడుకున్నాం కదా, 1 2 3 4 5 ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్. సో ఇక్కడ ఇండెక్సింగ్ అనేది మనం నెంబర్తో కాకుండా క్యారెక్టర్స్తో కూడా క్రియేట్ చేయవచ్చు అండ్ వర్డ్స్ మనము స్ట్రింగ్స్తో కూడా ఇండెక్సింగ్ క్రియేట్ చేయవచ్చు అని చెప్పడం జరుగుతుంది.
సో ఒకటి చూద్దాం ఇక్కడ ఎగ్జాంపుల్గా. మళ్ళీ మనము ఇండెక్సింగ్ వచ్చేసి ఎగ్జాంపుల్ వచ్చేసి సిరీస్ 3 అనే ఒక వేరియబుల్లో పాండాస్ సంబంధించిన సిరీస్ క్రియేట్ చేస్తున్నాను. పాండాస్ సిరీస్ విత్ ఇన్ ది స్క్వేర్ బ్రాకెట్స్లో నేను వచ్చేసి ధర్మారం, అంతర్గం అండ్ పెద్దపల్లి ఇట్లా 3 ఎలిమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 ఎలిమెంట్స్ సంబంధించింది ఇండెక్సింగ్ వచ్చేసి యూజర్ డిఫైన్ ఇండెక్సింగ్ ఇస్తున్నాను. సో వచ్చేసి ఏబిసి లిస్ట్ ఆఫ్ ఏబిసి. సో ఏబిసి అనేది నేను లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయగానే మనకి సిరీస్ క్రియేట్ అయింది. ఒకసారి సిరీస్ చెక్ చేద్దామండి. సిరీస్ 3 చెక్ చేస్తే సో మనకి ఇక్కడ ఏ వచ్చేసి ధర్మారం, బి వచ్చేసి అంతర్గం, సి వచ్చేసి పెద్దపల్లి. ఇట్లా మనము ఇండెక్సింగ్ అనేది యూజర్ డిఫైన్ ఇండెక్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో యూజర్ డిఫైన్ ఇండెక్స్ను డిఫాల్ట్ ఇండెక్స్కి కూడా మనకి డిఫరెన్స్ ఏంటిది అనేది నెక్స్ట్ చూద్దాము. సో క్రియేషన్ ఆఫ్ సిరీస్ ఫ్రమ్ నంపై అరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లిస్ట్ ఉపయోగించి ఇప్పటివరకు మనం ఉపయోగించింది ఏంటి, లిస్టులు. మనం సిరీస్ క్రియేట్ చేసేటప్పుడు లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తున్నాము. ఆ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనము స్క్వేర్ బ్రాకెట్స్లో, అంటే లిస్ట్కి సంబంధించింది మనము స్క్వేర్ బ్రాకెట్స్లో డిఫైన్ చేస్తాం కదా. సో లిస్ట్ ద్వారా సిరీస్ని క్రియేట్ చేసాము. నంపై అరే గోడ్ ద్వారా కూడా మనం సిరీస్ క్రియేట్ చేయవచ్చు. సో నంపై అరే ద్వారా ఏ విధంగా సిరీస్ క్రియేట్ చేయొచ్చు ఇక్కడ చూద్దాం. చూడండి, we can create a series from a one-dimensional numpy array. So to create a series by using numpy array, first of all we need to import numpy library into our IDE. So for that purpose I am using import space numpy space as np, one of the command, and once again I am importing pandas library. So after importing both libraries I am creating array by using np.array. I am creating one array and the same array will be stored at array1 variable. After storing the array1 variable, I am converting array1 as a series by using pd.series within the parenthesis. So here see the result. సో నేను ఫస్ట్ నంపై లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాను, తర్వాత పాండాస్ ఇంపోర్ట్ చేసుకున్నాను. నంపై లైబ్రరీ ద్వారా ఒక యారే క్రియేట్ చేశాను. ఆ యారే వచ్చేసి array1 వేరియబుల్ స్టోర్ అయింది. సో ఈ array1 అనే యారేని మనము మళ్ళీ pd.series విత్ ఇన్ ది పారెంథసిస్లో ఈ pd.series ద్వారా కన్వర్ట్ చేయడం జరిగింది. సిరీస్లో కన్వర్ట్ చేశాను. ఈ సిరీస్ వాల్యూని సిరీస్ 3 అనే దాంట్లో ఇందులో స్టోర్ చేశాను. ఇప్పుడు సిరీస్ 3 ఎగ్జిక్యూట్ చేయగానే వాటికి సంబంధించిన వాల్యూస్ 1 2 3 4 ఈ విధంగా మనకి దాని వాల్యూస్ కూడా రావడం జరిగింది. సో ఇట్లా మనము నంపై అరే ఉపయోగించి కూడా సిరీస్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ షోస్ దట్ వీ కెన్ యూజ్ లెటర్స్ ఆర్ స్ట్రింగ్ సైజ్ ఇండిసెస్. సో ఇక్కడ నంపై అరే క్రియేట్ చేసేటప్పుడు సో array1 ఆల్రెడీ ఇప్పుడు మనం ఏం చేసాము, బై డిఫాల్ట్గా 0 1 2 3 క్రియేట్ అయింది కదా సిరీస్ సంబంధించింది. సో ఇప్పుడు వాటిని మనము array1కి సంబంధించింది దాంట్లో array1లో ఏముందో చూపిస్తాను. ఫస్ట్ array1 ప్రింట్ ఆఫ్ ప్రింట్ అవుతుంది. బిఫోర్ యూజర్ డిఫైన్డ్ అరే క్రియేట్ చేయకుండా ముందు యూజర్ డిఫైన్డ్ అరే క్రియేట్ చేసిన తర్వాత చూద్దాము. సో ఇక్కడ array1 ఉన్న వాల్యూస్ వచ్చేసి 1 2 3 4. ఓకే, ఈ 1 2 3 4 వాల్యూస్ సంబంధించింది మనకు ఇండెక్స్కి వచ్చేసి 0 1 2 3 ఉంటుంది. అయితే ఇక్కడ నేనేం చేస్తున్నాను, నెక్స్ట్ టైము pd.series array1 ఉన్న వాల్యూని సిరీస్ కన్వర్ట్ చేసుకుంటూ ఇండెక్సింగ్ వచ్చేసి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ స్ట్రింగ్ రూపంలో ఇస్తున్నాను ఇండెక్సెస్. సో ఇప్పుడు స్ట్రింగ్ రూపంలో ఇచ్చేసాను. ఇప్పుడు వాటిని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి array1 పొజిషన్లో జనవరికి సంబంధించింది ఫస్ట్ నెల కాబట్టి దాని ఇట్లా చూపిస్తున్నాను. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ ఇండెక్స్ మీనింగ్ జనవరి అంటే దాని వాల్యూ 1 మీన్స్ మొదటి నెల, ఫిబ్రవరి దాని వాల్యూ 2 అంటే సెకండ్ మంత్, మార్చి దాని వాల్యూ 3 అంటే థర్డ్ మంత్, ఏప్రిల్ దాని వాల్యూ 4 అంటే ఫోర్త్ మంత్. ఇట్లా నేను ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము సిరీస్కి సంబంధించింది. ఒకవేళ మీరు సిరీస్ క్రియేట్ చేసేటప్పుడు సిరీస్లో ఉన్న ఎలిమెంట్స్ కంటే తక్కువ ఇండెక్స్ ఇచ్చారనుకోండి, లైక్ ఇప్పుడు మనకి array1లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, మొత్తం 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. 4 ఎలిమెంట్స్ ఉండాల్సిన యారోలో
మీరు 3 ఇండిసెస్ ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చి, అంటే ఏప్రిల్ మనం ఇవ్వడం లేదు. ఇవ్వకుండా ఒకవేళ ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, మనకి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది. అంటే మనకు కంపల్సరీగా మన యారే యొక్క లెంత్ ఎంత ఉంటుందో, సో మీరు యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్ క్రియేట్ చేయాలనుకున్న టైంలో అన్ని ఎలిమెంట్స్ సంబంధించిన లేబుల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒక ఇక్కడ ఎర్రర్ కూడా చూపిస్తుంది, వాల్యూ ఎర్రర్ అని చెప్పి. ఈ వాల్యూ ఎర్రర్ ఏంటంటే లెంత్ ఆఫ్ వాల్యూస్ 4 డస్ నాట్ మ్యాచ్ లెంత్ ఆఫ్ ఇండెక్స్. సో లెంత్ ఆఫ్ వాల్యూ మీన్స్ ఏంటి, ఇక్కడ ఈ 4 ఉన్నాయా, ఈ 4 ఎలిమెంట్స్ అనమాట. ఈ 4 ఎలిమెంట్స్ డస్ నాట్ మ్యాచ్ విత్ ది లెంత్ ఆఫ్ ఇండెక్స్ 3. అంటే మనం ఇచ్చింది ఇండెక్స్ ఎన్ని ఇచ్చాము, 1 2 3, 3 మంత్స్ ఇచ్చాము. యాక్చువల్లీ మనకి 4 మంత్స్ సంబంధించి ఇండెక్స్ కావాలి, 3 మంత్స్ ఇచ్చాము. మన యొక్క ఎలిమెంట్స్ కంటే తక్కువ ఇండెక్స్ ఇచ్చినా కూడా మనకు ఎర్రర్ వస్తుంది. మళ్ళీ మీరు ఒక ఇండెక్సింగ్కి సంబంధించి రెక్టిఫై చేసి, సో ఇక్కడ నేను మళ్ళీ ఏప్రిల్ అని రాసి రే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. రే ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు మనకి ప్రాపర్గా ఇది ప్రింట్ అవుతుంది. సో దీనికి సంబంధించిన అవుట్పుట్ చెక్ చేయాలంటే మళ్ళీ ఏం చేస్తాము, సిరీస్